జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి రాష్ట్రాలలో సీఎంలు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటే యోగి ఆదిత్యనాథ్ని ఫాలో అయిపోతున్నారని ఇట్టే చెప్పేస్తారు. యోగి ఆదిత్యనాథ్ని ఫాలో అవుతూనే హిమంత బిశ్వ శర్మతో పాటు ఇటు మధ్యప్రదేశ్ సీఎం యాదవ్తో సహా అందరూ కూడా అడుగులు ముందుకేస్తున్నారు చట్టాల విషయంలో అంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఏంటి అనంటే బీజేపీలోకి వచ్చిన తర్వాత, బీజేపీలోకి రాకముందు ఎలా ఉన్నా కూడా బీజేపీతో కొత్తైన ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అనేది మరొకసారి రుజువైందట. నీట్ యూజీ ఈ పేపర్ల లీక్ వ్యవహారం అంతా మనకు తెలిసిందే, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రానికి సంబంధించి పేపర్ లీకేజీకి సంబంధించి ఒక కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నారట. ఇక్కడ నుంచి ఎవరైనా సరే పేపర్ లీకేజీకి పాల్పడితే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలతో జరిమానా విధిస్తారట. దీనికి సంబంధించి బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024ను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేయగా ముజువానీ ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్షాలు ఇప్పుడు ఆలోచించాలి. బయటకు వచ్చేమో విద్యార్థుల మీద ప్రేమ ఉన్నట్టు పేపర్ లీకేజ్ గురించి చర్చలు జరగాలి, పేపర్ లీకేజ్ని అడ్డుకోవాలి అని మాట్లాడతారు. పేపర్ లీకేజ్ చేసేటోడికి కఠిన శిక్ష ఇద్దాం, ఈ బిల్లుకు ఆమోదం తెలపండి అంటే మాత్రం బాయ్కాట్ చేసి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ప్రజలు అర్థం చేసుకోవాలి, విద్యార్థులు అర్థం చేసుకోవాలి. రాజకీయ ప్రాపగండా కోసం ఊసర వెళ్ళిలాగా నిమిషానికి ఒకసారి రాజకీయ పార్టీలు ఎలా మారిపోతాయి అనేది. ఏదేమైనా కానీ ముజ్వానీ ఓటుతోటి బీహార్కి సంబంధించి పేపర్ లీకేజ్ 2024 బిల్లుకు సంబంధించి చట్టంగా మారిందట, ఆమోదం తెలపడం జరిగిందట. ఇక్కడ నుంచి బీహార్కి సంబంధించి ఎవరైనా పేపర్ లీకేజ్కి పాల్పడితే 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 10 సంవత్సరాల వరకు 10 లక్షల వరకు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందట. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో వస్తున్న సంస్థాగత మార్పులను చూసిన తర్వాత ఇలాంటి మార్పులు మిగిలిన రాష్ట్రాలలో కూడా రావాలి. పేపర్ లీకేజ్ వ్యవహారం అనే కాదు, మిగిలిన అన్ని వ్యవహారాల్లో కూడా కొన్ని కఠినమైన చర్యలు కఠినమైన చట్టాలను తీసుకొస్తే తప్ప మార్పులు అనేది సాధ్యం కాదు అని చెప్తున్నారు. మరి మొత్తానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం యోగిని ఫాలో అయ్యే అంటారా? ఇక నితీష్ కుమార్ కూడా మరొక హిమంత బిశ్వ శర్మగా మారక తప్పదంటారా? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.